ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఇదెక్కడో కాదు, ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెంలో తిరుమలగిరి కాలనీలో జరిగింది. సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసి కేకలు వేయడంతో అక్కడున్న గ్రామస్తులు ఆ సెల్ టవర్కి వచ్చారు. ఇంతలోకి ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. అక్కడికి ఒక ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వచ్చి చిన్నగా పోలీసులు కింద పడిపోతాడా అని కింద వలలు పట్టుకొని అతను చిన్న మెల్లగా పైకెక్కి చిన్నగా దింపేసి కిందకి దింపినాక ఆ ఎస్ఐ ఇలా అడిగాడు, బాబు నువ్వు సెల్ టవర్ ఎక్కి ఏం చేస్తున్నావంటే, సార్ నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇవ్వండి సార్, నాకు తల అంత నొప్పి వస్తుంది అని చెప్పంగానే ఎమ్మటి ఎస్ఐ షాక్ లో ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయిని పట్టుకుని ఇమీడియట్ గా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ దయచేసి వింటున్నాను, మీరు డ్రగ్స్ కి గంజాకి ఇలా అలవాటు పడద్దు. ఎందుకంటే ఆ జీవితంలో ఒక్కసారి ఆ జీవితంలో వస్తుంది. ఒక్కసారిగా ఆ గంజాయికైనా అలవాటుకైనా పడారంటే మీరు మీ లైఫ్ అంతా నాశనం అయిపోద్ది. మీరు కన్నా తల్లిదండ్రులుగానే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంతో చక్కగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళు ఎన్నో కలలు కనుంటారు. ప్రతి ఒక్క చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర మా అబ్బాయి మంచోడు అని ప్రతి ఫంక్షన్ లో చెప్తారు. కానీ మీరు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి మీ లైఫ్ నాశనం చేసుకోవద్దు దయచేసి. అంతేకాదు గంజాయి ఒకటి, డ్రగ్స్ ఇలాంటి మీరు బానిసలు వద్దు దయచేసి. ఏంటంటే ఒక్కసారి మీరుగైనా దాన్ని బానిస అవ్వారంటే జీవితాంతకాలం మిమ్మల్ని అది విడిచిపెట్టదు. మీరు విడిచిపెట్టిన ఇలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండండి. ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల కానీ వీళ్ళు ఒక్కోసారి మృగంలా కానీ మారొచ్చు. మీరు దయచేసి ఈ గంజాయి బ్యాచీలందరికీ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.